విజయవాడ వరద సహాయంలో అంతులేని అవినీతి జరిగింది. టెంపరీ అకామిడేషన్కి 1,40,00,000 రూపాయలు ఖర్చు చేశారంట. టెంపరీ అకామిడేషన్ అసలు పునరావాస కేంద్రాలే లేవు కదా, ఎవరికి ఇచ్చారు టెంపరీ అకామిడేషన్? 1,40,00,000 రూపాయలు దేనికి ఖర్చు చేశారు? సమాధానం చెప్పండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? వీళ్ళు ఇక్కడ ఉన్నది సరిగ్గా వారం రోజులు లేరు. ఫుడ్ కోసం అంట, ఆహారం అందించడం కోసం అంట 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. బాధితులకు నష్టపరిహారమే 200 కోట్లు ఇవ్వలేదు కదా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, విజయవాడ నగరంలో వరద ముంపు బాధితులందరికీ ఆహారం అమ్మవారు ఇచ్చారు. లక్షల పొట్లాలు ఇచ్చింది ఎవరు? అమ్మవారు ఇచ్చారు. ఏలూరు నుంచి, ద్వారకా, తిరుమల నుంచి వెంకన్న స్వామి ఇచ్చారు. సింహాచలం నుంచి భోజనం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రెస్కు కూడా ప్రకటన ఇచ్చారు కదా. మరి భోజనాలన్నీ దేవుళ్ళు పెడితే బెజవాడ ప్రజలకి 368 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఏ పందికొక్కులు మెక్కిని ఈ 368 కోట్లు? మీరు సమాధానం చెప్పాలి.